హాయ్ అండి. ఎంతో ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? సో ముందుగా కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు హీట్ ఎక్కాక మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ యాడ్ చేసిన మసాలా కొంచెం జీలకర్ర, ఒక చిన్న స్టార్, దాల్చిన చెక్క, ఇలాచీ యాడ్ చేశాను, 2 లవంగాలు. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా ఏగాక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. అలా స్మెల్ వచ్చాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తూ ఉండగా ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎప్పుడైనా సరే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాను, స్టోర్ చేసుకోను అనమాట. సో అప్పటికప్పుడు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్, ఇంకా ఆలు యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే తినేటప్పుడు అడ్డుగా ఉండవు అనమాట. రైస్తో పాటు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి. మీకు కావాలితే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా కొంచెం మగ్గాక నేను 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. కొంచెం మీ స్పైస్ లెవెల్ బట్టి కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ లెవెల్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక రైస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో రైస్ని కూడా కలుపుకోవాలి. బాగా హార్డ్గా కలిపితే రైస్ అనేది బ్రేక్ అవుతుందన్నమాట. సో ఈవెన్గా కలపాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీ రైస్ తీసుకున్న క్వాంటిటీ లెవెల్ బట్టి వాటర్ కూడా తీసుకోవాలి. కొంచెం కొరియాండర్ యాడ్ చేశాను, కొత్తిమీర. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి తీసేసి చూస్తే బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్